హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మరో విచిత్రమైన టాపిక్ని మీ ముందుకు తెస్తున్నాను. అదే కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ అంటే సిఎంబి కోల్డ్ స్పాట్. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సిఎంబి కోల్డ్ స్పాట్ని మరో విశ్వం వేసిన ముద్ర అని కొందరు సైంటిస్టులు అంటున్నారు. అసలు ఇది ఏంటి, ఎక్కడుంది, దీనికి మరో విశ్వానికి సంబంధం ఉందా? ఇలాంటి అంశాలపై నేను సేకరించిన సమాచారాన్ని మీకు వివరిస్తున్నాను. ఈ సిఎంబి కోల్డ్ స్పాట్ని డబ్ల్యూఎంఏపి కోల్డ్ స్పాట్ అని కూడా అంటారు. ఇది మన విశ్వంలో ఒక ప్రత్యేక ప్రదేశం. ఇది చాలా పెద్దగా ఉంది. ఎంత పెద్దదంటే దీని విస్తీర్ణం దాదాపుగా 1 బిలియన్ లైట్ ఇయర్స్. అంటే మనం కాంతి వేగంతో ప్రయాణిస్తే దాని ఒకవైపు నుంచి మరోవైపుకి వెళ్ళడానికి 100 కోట్ల కాంతి సంవత్సరాలు పడుతుంది. సిఎంబి కోల్డ్ స్పాట్ చాలా చల్లగా ఉంటుంది. జనరల్గా వాటర్ గడ్డకట్టినప్పుడు అందులో అణువులు నెమ్మదిగానైనా కదలగలవు, పూర్తిగా కదలకుండా ఉండవు, కదిలే ఛాన్స్ ఉంటుంది. అదే సిఎంబి కోల్డ్ స్పాట్లో అణువులు కదలలేనంత చల్లదనం ఉంది. సాధారణంగా విశ్వం చివరి ప్రదేశాలు అత్యంత చల్లగా ఉంటాయి. అంతకు మించిన చల్లదనం సిఎంబి కోల్డ్ స్పాట్లో ఉంది. అంతరిక్షంలో యావరేజ్ ఉష్ణోగ్రత -270 డిగ్రీస్ సెల్సియస్ ఉంటే సిఎంబి కోల్డ్ స్పాట్లో -273 డిగ్రీస్ సెల్సియస్ ఉంది. మన ఫ్రిడ్జ్లో టెంపరేచర్ 0 డిగ్రీస్కి రాగానే నీరు గడ్డ కట్టేస్తుంది. -0 డిగ్రీస్ వాతావరణాన్ని మనం తట్టుకోలేం. అలాంటిది సిఎంబి కోల్డ్ స్పాట్లో -273 డిగ్రీస్ సెల్సియస్ అంటే ఎంత దారుణంగా ఉంటుందో ఊహకు కూడా అందదు. అందుకే సిఎంబి కోల్డ్ స్పాట్ అనేది సైంటిస్టులకు మిస్టరీగా మారింది. మన భూమి నుంచి ఈ ప్రదేశం ఎటు ఉందో చూడాలనుకుంటే దక్షిణం వైపు చూడాలి. ఇది ఎరిడానస్ నక్షత్రాల గుంపు వైపు ఉంది. అందువల్ల దీన్ని ఎరిడానస్ సూపర్ వాయిడ్ అని కూడా పిలుస్తారు. అయితే మామూలు కళ్ళతో చూస్తే ఇది అక్కడ ఉన్నట్లు కనిపించదు. ఇది భూమికి 180 కోట్ల కాంతి సంవత్సరాల అవతల ఉంది. అందువల్ల ఇప్పుడు భూమిపై నుంచి సైంటిస్టులు దాన్ని చూస్తే 180 కోట్ల కాంతి సంవత్సరాల కిందట అది ఎలా ఉండేదో అలా ఇప్పుడు వారికి కనిపిస్తుంది. అది ఇప్పుడు ఎలా ఉందో చూడాలంటే మరో 180 కోట్ల కాంతి సంవత్సరాలు వెయిట్ చేయాలి. ఎందుకంటే కాంతి అక్కడి నుంచి భూమిని చేరడానికి అంత టైం పడుతుంది. అసలు సిఎంబి కోల్డ్ స్పాట్ ఎలా ఏర్పడింది అనే దానిపై సైంటిస్టులు ఒక అంచనా వేస్తున్నారు. దానికి బిగ్ బ్యాంగ్కి లింక్ పెట్టారు. వారి ప్రకారం సుమారుగా 1380 కోట్ల సంవత్సరాల కిందట బిగ్ బ్యాంగ్ ఏర్పడింది. ఆ అతి భారీ పేలుడు వల్లే ప్రస్తుతం మనం ఉన్న ఈ విశ్వం ఏర్పడిందని అంచనా. ఈ విషయం మనకు తెలిసిందే. అయితే పేలుడు జరిగాక 3,80,000 సంవత్సరాల వరకు విశ్వం మొత్తం అత్యంత వేడి రేడియేషన్తో నిండిపోయింది. ఆ సమయంలో ఎక్కడా చల్లదనం అన్నది లేదు. 3,80,000 సంవత్సరాల తర్వాత క్రమంగా విశ్వం చల్లబడటం మొదలైంది. వేడి రేడియేషన్ అక్కడక్కడ చల్లబడుతూ అదే చల్లని రేడియేషన్గా మారడం మొదలైంది. దీన్నే కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ సిఎంబి అని పిలుస్తున్నారు. 100 కోట్ల సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ వేడి రేడియేషన్ తగ్గిపోతూ చల్లని రేడియేషన్ పెరిగిపోతూ ఉంది. ఇప్పుడు విశ్వంలో వేడి రేడియేషన్ కంటే చల్లని రేడియేషన్ చాలా ఎక్కువగా ఉంది. వేడి రేడియేషన్ ఇప్పుడు నక్షత్రాలు, గెలాక్సీల వంటి వాటిలో ఉంది. ఇది మొత్తం విశ్వంలో 0.1% ఉంది. చల్లని రేడియేషన్ 99.9% ఉంది. విశ్వం విస్తరిస్తూ ఉండటం వల్ల చల్లని రేడియేషన్ పర్సంటేజ్ పెరుగుతూ ఉంది. ఈ చల్లని రేడియేషన్ చల్లదనం దాదాపు అంతటా ఒకేలా ఉన్న సిఎంబి కోల్డ్ స్పాట్ దగ్గర మాత్రం మరింత ఎక్కువగా ఉంది. అదే సైంటిస్టులను ఆశ్చర్యపరుస్తోంది. సిఎంబి కోల్డ్ స్పాట్ అనేది చాలా పెద్దది అని మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం. దీన్ని 2004లో నాసాకి చెందిన విల్కిన్సన్ మైక్రోవేవ్ అనిసోట్రోపీ ప్రూబ్ అనే శాటిలైట్ కనిపెట్టింది.
ఇంత పెద్ద కోల్డ్ స్పాట్ అక్కడే ఎందుకు ఏర్పడింది, అసలు అక్కడ ఏం జరుగుతోంది అనే అంశం నాసా సహా ప్రపంచ దేశాల ఖగోళ శాస్త్రవేత్తలకు ఆసక్తి కలిగించింది. WMAP శాటిలైట్ ద్వారా నాసా 9 సంవత్సరాల పాటు డేటా సేకరించింది. ఆ తర్వాత 2013లో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ESA కూడా ప్లాంక్ శాటిలైట్ ద్వారా మరింత డేటా సేకరించింది. ఈ 2 శాటిలైట్ల డేటా మొత్తం విశ్లేషించారు. ఎంత సమాచారం సేకరించినా అది అలా ఎందుకు ఉందో అర్థం కాలేదు. కొంతమంది శాస్త్రవేత్తలు CMB కోల్డ్ స్పాట్ని మరో విశ్వం వేసిన ముద్ర, ప్యారలల్ యూనివర్స్ ఇంప్రింట్ అని అంచనా వేశారు. ఇది భారీ చర్చకు దారితీసింది. సైంటిస్ట్ డాక్టర్ లారా మెర్సినీ హ్యాంగ్టన్ తొలిసారి ఈ వివాదాస్పద అంచనా వేశారు. ఇప్పుడు మనం ఉంటున్న విశ్వం కాకుండా మరో విశ్వానికి సంబంధించిన ముద్రే CMB కోల్డ్ స్పాట్ అని ఆమె తెలిపారు. మన విశ్వాన్ని మరో విశ్వం తాకి ఉంటుందని, ఆ ప్రదేశమే CMB కోల్డ్ స్పాట్ అని ఆమె అంచనా వేశారు. 2 విశ్వాల మధ్య క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ బంధం ఉంది అని ఆమె అంచనా వేశారు. అంటే మన యూనివర్స్లో ఏం జరుగుతుందో దానికి రివర్స్లో మరో యూనివర్స్లో జరుగుతుందని ఆమె తెలిపారు. CMB కోల్డ్ స్పాట్ ఒక కన్నంలాగా భావించిన ఆమె అది మరో విశ్వానికి దారి చూపిస్తుందని అంచనా వేశారు. అది నిజమే అయితే మనుషులు కనుక్కున్న మొదటి సమాంతర విశ్వం అదే అవుతుంది. లారా లాంటి కొంతమంది సైంటిస్టులు CMB కోల్డ్ స్పాట్కి సంబంధించి ఆశ్చర్యకరమైన సిద్ధాంతం చెబుతున్నారు. మనం ఉంటున్న విశ్వంలో లాంటివి చాలా ఉన్నాయని, వాటిలో ఒకటి మన విశ్వంని ఢీకొట్టిందని, CMB కోల్డ్ స్పాట్ ఉన్న ప్రదేశంలో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని, అందుకే అక్కడ చల్లదనం వేరేగా ఉందని అంటున్నారు. అందుకే మిగతా విశ్వానికి CMB కోల్డ్ స్పాట్కి తేడా కనిపిస్తోందని అంచనా వేస్తున్నారు. మన విశ్వాన్ని ఢీకొట్టిన మరో విశ్వం అతి చల్లగా ఉండి ఉండొచ్చని, అది ఢీకొట్టిన ప్రదేశంలో దానికి సంబంధించిన చల్లని రేడియేషన్ అక్కడ ఉండిపోయి ఉంటుందని, అందువల్లే CMB కోల్డ్ స్పాట్ కూడా అతి చల్లగా ఉందని అంచనా వేస్తున్నారు. కొంతమంది సైంటిస్టులు ఈ ప్యారలల్ యూనివర్స్ సిద్ధాంతాన్ని కొట్టిపారేస్తున్నారు. విశ్వం ఒకటే ఉందని వారు అంటున్నారు. వారి ప్రకారం CMB కోల్డ్ స్పాట్ ఉన్న ప్రదేశానికి దగ్గరలో గెలాక్సీలు, వేడి రేడియేషన్ చాలా తక్కువగా, చాలా ఎక్కువ దూరంలో ఉంది. అంటే అత్యంత చల్లగా ఉండేందుకు వీలైన వాతావరణం అక్కడ ఉంది. అలాంటి పరిస్థితి విశ్వంలో మరెక్కడా లేదు, అక్కడ మాత్రమే ఉంది. అందుకే అక్కడ అతి చల్లదనం ఏర్పడగలిగిందని అంటున్నారు. తాజా పరిశోధనలు కూడా ఈ విషయాన్నే బలపరుస్తున్నాయి. అంతే తప్ప మరో విశ్వం వచ్చి ఢీకొట్టినట్లుగా, తాకినట్లుగా తాజా పరిశోధనలు చెప్పట్లేదు. అందువల్ల లారా లాంటి సైంటిస్టుల వాదనకు అంతగా బలం రాలేదు. అయితే ఏ అంచనాని మనం ఫైనలైజ్ చేయలేం. ఖచ్చితమైన కారణం ఎవరికీ తెలియదు. అందరివి అంచనాలు మాత్రమే. ఇప్పుడున్న టెక్నాలజీతో ఈ మిస్టరీ గుట్టు విప్పే పరిస్థితి లేదు. CMB కోల్డ్ స్పాట్ ఒక విభిన్నమైన అంశం. ఇది మన విశ్వ రహస్యాల్ని అన్వేషించే ప్రక్రియలో విశేష ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ కోల్డ్ స్పాట్ మిస్టరీలో ఇంకా ఎన్ని రహస్యాలు దాగి ఉన్నాయో మనకు తెలియదు. భవిష్యత్తులో జరిగే పరిశోధనల్లో అవి బయటపడే అవకాశం ఉంది. ఇది స్పేస్కి సంబంధించి స్పెషల్ టాపిక్. నెక్స్ట్ మరో టాపిక్తో మీ ముందుకు వస్తాను. టేక్ కేర్, బాయ్.